Nimbas today we fight with Varun Sandesh's team. Ninda movie team. Ninda మా మీద పడకుండా చూసుకుంటాం. Let's see who will win. Members 4, 5, 6, 7, 8, 9, 10. మధు కంటే వాడు బ్లాక్ వేసి ఆడే వస్తాడు. మనం కాదు, మధు ఇంపాక్ట్ ప్లేయర్. అంటే నిందా ఆన్ 3 1 2 3 నిందా. स्टार्ट होना है। చేయాలంటున్న సందేశాల జోరే ఏక ఆకాశం జారి చేతుల్లో నా వాలే వేగం చూపే రాజ్కుమార్ నేను ఇంత మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను.
నేను ఇంతవరకు చేసిన అన్ని క్యారెక్టర్స్ నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది క్యారెక్టర్ నింద మూవీలో. నింద మీకు టైటిల్ చూడగానే అర్థమవుతుంది ఇది ఒక క్రైమ్ మూవీ. బట్ నేను ఎంత బాగా యాక్ట్ చేశాను, మా డైరెక్టర్ గారు ఎంత బాగా అవుట్పుట్ తీశారు అనే విషయం మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అయ్యి చెప్తారు. తర్వాత మీరు క్రికెట్ ఆడారా? వీళ్ళందరిలోని మీకు బెస్ట్ అండ్ టక్కర్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ అనిపించింది వన్ పర్సన్ అంటే నన్ను అవుట్ చేశాడు ఈయనే. సో ఫస్ట్ ఈయనే చెప్పాలి, చందు. అండ్ చందు కూడా, ఇద్దరు చందు బాగా. ఈ చందుకి ఇద్దరు చందులు నచ్చారు అనమాట. ఈ చందు ముగ్గురు చందులు బాగా. ఇప్పుడు వివేక్ నేను. సో ఇప్పుడు మీరు ఇంతవరకు చాలా సినిమాలు చేశారు, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ అండ్ డిఫరెంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. అండ్ నిందా సినిమా అంటే మీరు ఓకే చేయడానికి ఎంత టైం తీసుకున్నారంటే ఏమేమి చూసారు కదా, ఏం నచ్చిన పాయింట్? సో నేను రాజేష్ గారు యాక్చువల్లీ ఒక 2 years ట్రావెల్ చేసాం. వేరే సబ్జెక్ట్ ఒకటి అనుకున్నాము, కానీ అదేంటంటే కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉండి అది అవ్వక ఇంకా చాలా రోజులు తిరిగారు ఆయన. ట్రై చేసాం, అది అవ్వలే. కాబట్టి ఇంకా ఫైనల్ గా నాకు ఈ స్టోరీ చెప్పారు. ఈ స్టోరీ అప్పటి నాకు చెప్పలేదు. ఈ స్టోరీ చెప్పగానే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇందులో ఏం నచ్చిందంటే ఇది రాజేష్ గారే ప్రొడ్యూస్ కూడా చేశారు ఈ సినిమా. సో బేసిక్ గా ఏంటంటే ఆయన ఆ స్టోరీని అంత నమ్మి, అంటే ఆయన ఓన్ మనీ కూడా పెట్టి ప్రొడ్యూస్ చేశారు. సో అది అండ్ ఓవరాల్ గా ఈ స్టోరీ అండ్ ఇలాంటి క్యారెక్టరైజేషన్ నేను చేయలే ఇప్పటిదాకా. అంటే మీకు సినిమా చూస్తే తెలుస్తుంది, టీజర్ లో ఇంకా చాలా చూపించలేదు మనము. బట్ ఇది డెఫినెట్ గా ఇట్ విల్ బి నేను చేసే సినిమాలో కొత్త జాన్రా మూవీ ఇది. అండ్ రాజేష్ గారితో ఆయన డెఫినెట్ గా నా నమ్మకం ప్రకారం ఆయన ఈ సినిమా తర్వాత ఇంకా చాలా సినిమాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. రాజేష్ గారు, మీరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా. అందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ డైరెక్టర్ ని మీరు ప్రొడ్యూస్ చేయండి అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు, ఇంకొకటి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండదు. సో నేను ఫస్ట్ సినిమానే నేను అనుకున్నది తీయలేకపోతే ఇంక తర్వాత చేయడం వేస్ట్ కదా. నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చాను ఇండియాకి. అక్కడ 12 years అక్కడే సెటిల్ అయ్యి సినిమా చేద్దామని వచ్చాను. సో ఇంకా నాకు ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వక ఇంకా నేను అనుకున్నది నేనే తీద్దామని చెప్పి నేను ఇంకా ఓన్ గా చేయాలి. వరుణ్ బ్రో, హ్యాపీ డేస్ మూవీలో మీరు తమన్నా గారిని లంగావణిలో రమ్మని అడిగారు. అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ లో పెళ్లికి ముందు ఎవరినన్నా అడిగారా? నేను రమ్మంటాడు వెళ్తాం. ఒకసారి వేసుకోవచ్చు కదా. మీరు ఆ డైలాగ్ ఒకసారి వేసుకోవచ్చు కదా మధు అని. లైఫ్ లో అంటే నాకు పెళ్ళయి ఇంకొక 2 నెలల్లో 8 ఏళ్ళు అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను లైఫ్ లో. ఏమన్నా బడ్జెట్ ఇష్యూస్ కోసం ఒకవేళ సమ్ క్రైసిస్ అనిపిస్తే మీరు ఏమన్నా పెట్టడం జరిగింది? పెట్రోల్ ఈ సినిమాకి నేను మనీ అయితే పెట్టలేదు. బట్ రాజేష్ గారు చెప్తారు, నాకు ఒక పెద్ద ఇంజరీ అయింది ఈ సినిమా చేసినప్పుడు. అది రాజేష్ గారు చెప్తారు. టైర్ అయింది. యాక్చువల్లీ అంతకు ముందు వేరే సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎపిసోడ్ లో టైర్ అయింది. బట్ ఇంకేంటి అంటే షూట్ పోస్ట్ పోన్ చేద్దాము అన్ని రెడీ అయిన తర్వాత వద్దు చేద్దాము అని చెప్పి ఐస్ ప్యాక్ ఎత్తుకొని ఇంక అట్లానే చేశారు. స్పాట్ లిగమెంట్ తో అది పెట్టుకోవడం, ఐస్ ప్యాక్ పెట్టడం, చేయడం. అన్నా అండ్ వరుణ్ సందేశ్ గారు అంటే ఇంతకు ముందు లవర్ ఇమేజ్ బాగుంది. ఫస్ట్ హ్యాపీ డేస్ గానీ కొన్ని ఫిల్మ్స్ చూసుకుంటే, నిషా అగర్వాల్ ఈ మూవీస్ అన్ని చూసుకుంటే లవ్ ఇమేజ్ ఎక్కువ ఉందన్నమాట. బట్ తర్వాత కొంచెం కంటిన్యూగా ఆయన వేరే జానర్స్ కూడా టచ్ చేశారు. మీకు ఆయన లవ్ స్టోరీ చేయాలని అనిపించలేదు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూత్ ఏంటంటే ఇప్పుడు ఈయన నోన్ ఫేస్, ఓకే, ఈయన మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఏదన్నా కొత్తగా ఇవ్వాలి కదా. మళ్ళీ అదే ఇచ్చారంటే మీరు అసలు రారు, యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఒకసారి మనం ఆయన బ్రేక్ చేశారనుకో ప్యాటర్న్, ఒకసారి మళ్ళీ వచ్చారంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, మళ్ళీ డిఫరెంట్ జానర్స్ చేయొచ్చు. అది నా థాట్ ప్రాసెస్. ఆయన కూడా బేసిక్ గా అది నచ్చింది, అందుకనే చేశారు. బట్ నింద అనే టైటిల్ పెట్టారు కదా, అంటే ఆయన మీద నిందలేస్తారా లేకపోతే ఈయన వేరే వాళ్ళ మీద వేస్తారా? సినిమా బేసిక్ గా సినిమాలో మెయిన్ క్యాస్ట్ ఒక 8 మంది ఉన్నారు, అందరి మీద నింద ఉంటుంది.
సో లాస్ట్ కి ఏమవుతుంది అన్నది సినిమా. వరుణన్న సో ట్రూ ఇన్సిడెంట్స్ అని అన్నారు కదా, వరుణ్ సందేశ్ గారు నటు పెట్టారు, రివర్స్ లోనేమో న్యాయాన్ని నిజాయితీని ఇటు తిప్పారు. న్యాయదేవత. సో ఆయన ద్వారా న్యాయం జరుగుతుందనా లేకపోతే ఆయన లాయరా? అదే కదా ఇంటి మామ మీరు అన్న వరుణ్ అన్న, లైక్ మీరు చాలా మందికి సారీ అని చెప్పాలన్న, మీరు చాలా మందిని మోసం చేశారు. లైక్ మీరు నా వల్ల ఇంజనీరింగ్ చేశారని ఇప్పటికీ మెసేజ్ ఇంటర్మీడియట్ వన్ ఆఫ్ ది పర్సన్ నేను హ్యాపీ డేస్ చూసి ఓకే ఇలా ఉంటది, బంతులు కొట్టచ్చు, అమ్మాయిలతో తిరగచ్చు అని చెప్పి జాయిన్ అయిన బీటెక్ బాధ్యత నేను కూడా. కానీ సాఫ్ట్వేర్ కి అయితే వెళ్ళాను, నేను బతికిపోయాను. అట్లీస్ట్ అలాంటి అమ్మాయిలు కూడా తగలేదు చాలా మందికి. ఇప్పటికీ మెసేజ్ వస్తాయి. ఇప్పుడు కూడా హ్యాపీ డేస్ మీరు చాలా మందిని మోసం చేస్తారు. ఆ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తారో అంత. నాకు అదే అన్న కదా, ఇప్పటికీ నాకు నా సోషల్ మీడియాలో డిఎంస్ వచ్చి నన్ను తిడుతూ ఉంటారు, మీ వాళ్ళు వెళ్ళాము మా లైఫ్ ఇట్లా ఉంది. సోషల్ మీడియాలో వరుణ్ సందేశ్ ఒక్కడే ఫస్ట్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఇంటర్ చేశాను. అది కండ్రకోట మిస్టరీ అని ఉంది కదన్నా, అది కండ్రకోట అంటే ఏపీ అదేనా? అమ్మవారి టెంపుల్. అమ్మవారి ఓకే, అక్కడ షూట్ చేసాము వెళ్ళి. అక్కడే సో ఆ రిలేటెడ్ స్టోరీనా వరుణన్న? అది కూడా మాకు యాక్చువల్లీ ప్లస్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్ గా, లైక్ మీది డెబ్యూ కదా ఇది మూవీ, ఫిల్మ్ డెబ్యూ. సో వరుణ్ సందేశ్ గారిని అంటే హ్యాండిల్ చేసాం అంటే స్టోరీ అనుకున్నప్పుడు ఓకే భయ మనం చేసేద్దాం అంటారు హీరోస్ జనరల్లీ. ఫైనల్ కి వచ్చేసరికి ఎలా ఉంటది అంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో వినకపోవడము ఇలాంటి జరుగుతుంటాయి. హౌ యూ ఫేస్ ఇట్? ఎలా అనిపించింది వరుణ్ సందేశ్ గారు? బాగా స్పాయిల్ చేశారు నన్ను. నెక్స్ట్ సినిమాకి కష్టం అవుతుందేమో, ఎందుకంటే ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంతే. ఓకే, ఇంకా స్క్రిప్ట్ విన్న తర్వాత మళ్ళీ అది ఏదో చేయడం గానీ, లేకపోతే హీరోయిన్ ఎవరు అని కానీ, బడ్జెట్ ఏంటి అని కానీ ఏదీ లేదు. టైం అంటే టైం ప్రాపర్ గా జరిగింది. ఇప్పుడు ప్రమోషన్ లో కూడా చూస్తున్నారు కదా, ఇయర్స్ నుంచి ఎప్పుడు రాలేదు ప్రమోషన్ కి. ఇంత యాక్టివ్ గా మన సినిమాకే వస్తున్నారు అంటే ఈయన కంప్లీట్లీ నమ్మారు సినిమాని. ఇన్స్టాగ్రామ్ డిపి చూస్తే కూడా మన సినిమా డిపి ఉంటుంది. సో అదే ఇందాలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్, షూటింగ్ టైమ్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేస్తారా? అంటే మీరు ఇంజూర్ కూడా అయ్యారన్నారు కదా, ఏదైనా ఇన్సిడెంట్ మంచి ఇన్సిడెంట్ ఫన్నీ చాలా ఉన్నాయి. ఒకటి షేర్ చేయండి. విలేజ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన తొండ పట్టుకుని వచ్చాడు. ఆ తొండ మేమే చంపేసాం, డబ్బులు కట్టండి అంటే మీ మీద నిందేశాడు ఆయన. సో ఇక్కడ మనకి ఇద్దరు సిద్ధార్థులు ఉన్నారు. ఓకే, సో తిను కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు, ఆయన కూడా చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. అండ్ ఈ మూవీలో వరుణ్ గారు క్యారెక్టర్ పక్కన పెడితే చాలా మంది థియేటర్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ కాస్టింగ్ కూడా ఇతను మంచి యాక్టర్ కాకపోతే మంచి రోల్ పడలేదా అని మనకు అనిపిస్తూ ఉంటది కదా, అలాంటి వాళ్ళందరికీ ప్రాపర్ గా క్యారెక్టర్స్ పడినాయి అనమాట. అంటే కాస్టింగ్ కి సినిమా ఎలా ఉన్నా సరే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ కాస్టింగ్. చాలా టైం తీసుకుని ప్రాపర్ గా చేశాను. నెక్స్ట్ సినిమా చూసిన తర్వాత అరే బాగా క్యాస్ట్ చేశారు ఆ సినిమాలో అనేది అయితే ఖచ్చితంగా చెప్తాను. సో ఇద్దరిపై కూడా ఉందా నిందా? ఒకసారి అడగండి, ఇలా చెప్తారు. చెప్పండి. ఓన్లీ క్రైమ్ అండ్ సస్పెన్స్ లాగా రొమాన్స్ ఏమైనా ఉందా? ఇది ఆ జానరా కాదు సినిమా, ఇది ఏంటంటే ఇది కంప్లీట్ కాంటెంట్ బేస్డ్ మూవీ. అండ్ ఇప్పుడు నాకు డైరెక్టర్ గారు చెప్పినట్టు మాది యుబాయ్ వచ్చి సెన్సర్ వాళ్ళు ఒక్క అబ్జెక్షన్ కట్ ఇయ్యలేదు మూవీకి. సో ఇట్స్ వెరీ నీట్ అండ్ వెరీ ఏంటంటే యూ కెన్ వాచ్ ఇట్ విత్ అందరూ ఫ్యామిలీస్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ చూడొచ్చు. వెరీ నీట్ ఫిల్మ్ విత్ గుడ్ కాంటెంట్. ఒక చిన్న కాన్సెప్ట్ ని ఎంగేజింగ్ గా చూపించడానికి ట్రై చేసిన ప్రయత్నం ఈ సినిమా. సో తప్పకుండా నాకు తెలిసి అయితే మీకు నచ్చుతుంది అనుకున్నా. అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్. కాబట్టి నేను రాజేష్ గారికి ఫస్టే చెప్పాను, సార్ నేను ఈ సినిమా వరకు 100% నేను ప్రమోషన్ కి మీరు ఏం చెప్తే అది చేస్తాను కూడా చెప్పాను. ఎందుకంటే నాకు ప్రోడక్ట్ మీద నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే చాలా నాకే తెలుసు, నాకు కొన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత కొన్ని బ్యాడ్ సినిమాలు చేశాను. నేను ఏంటంటే నేను 100% ఒప్పుకుంటా, కొన్ని సినిమాలు బ్యాడ్ సినిమాలు చేసా. అది ఏ విషయం అనేది ఆ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కానీ కొన్ని సినిమాలు నాకే తర్వాత చూసిన తర్వాత సినిమాలు నాకే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కొన్ని సినిమాలు. బట్ ఈ సినిమా మాత్రం నేను గర్వంగా ఈ సినిమా చేశానని నేను నా ఫ్యామిలీ అందరికి చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక సినిమా అయితే నేను చేశాను. చాలా గ్యాప్. దీని తర్వాత అయినా సరే కంటిన్యూ ఫిల్మ్స్ చేస్తారా? సో నెక్స్ట్ మూవీ మళ్ళీ ఆగస్ట్ లో ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఇంకొక
1 week లో కాపీ రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఒకసారి చూసి ఇంకేమైనా ఉంటే కరెక్షన్స్ చేసుకుని ఇప్పటి వరకు మీరు అందరు సాఫ్ట్ మూవీస్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మూవీ చూడండి. అసలు నేను చూసారు ఆల్రెడీ లుక్. ఆ లుక్ చూస్తే ఖచ్చితంగా షాక్ అయితే రాబోరా. ఇంకా గ్యాప్ అయితే ఉండదు. నెక్స్ట్ మూవీ చూడండి. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయాలి. నాకు అసలు అనౌన్స్ నాకు చెప్పేయాలని ఉంది కానీ అది మా ప్రొడ్యూసర్ ఫీల్ అవుతారు. ఆయన పాన్ ఇండియా మూవీస్ అంటుంటారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటంటే దీన్ని కూడా పాన్ ఇండియా? నాకు ఇప్పుడు బేసిక్ గా ఏమనిపిస్తుంది అంటే అండి, లైక్ ఇప్పుడు పాన్ ఇండియా అంటే ఇప్పుడు సినిమా అనేది ఇట్స్ లైక్ బికమ్ ఒక సినిమా అని అయిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా ఇప్పుడు మనందరం మలయాళం సినిమాలు చూస్తాము, తమిళ సినిమాలు చూస్తాము, కన్నడ సినిమాలు చూస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఈ లాంగ్వేజెస్ అన్ని వచ్చేసిన తర్వాత ఈజీ అయిపోయింది కనెక్ట్ అయిపోవడానికి. సో కాంటెంట్ బాగుంటే ఖచ్చితంగా అందరూ చూస్తారు. అండ్ సార్ కూడా, ఇది రాజేష్ గారు కూడా ఈ సినిమాని వేరే లాంగ్వేజెస్ లో ఓటీటీలో డబ్ చేద్దామనే ప్లాన్ లోనే ఉన్నారు బేసిక్. ఓకే, మల్టీ స్టారర్ తీస్తే అంటే మీకు అంటే మల్టీ స్టారర్ లో ఎవరు కాంబినేషన్ ఉంటే అంటే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుంటారు? అంటే డైరెక్టర్ గారు ఆప్షన్ కూడా తీసుకుందాము, మీరు ఏం చెప్తారు? మల్టీ స్టారర్ ఆయన అడగండి, ఇది బాగా చెప్తారు ఆయన. ఆప్షన్ ఇద్దరు తీసుకుంటారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఏదండి సిద్ధార్థ్ గారు మీరు బ్రదర్స్ గా కొంచెం సిమిలర్ ఫేస్ కట్స్. కానీ అమ్మాయి కోసం ప్రాబ్లం వద్దు ఇద్దరికి. అప్పుడు ఇద్దరు హీరోయిన్ పెడతాను. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా అంటే ప్రతి మనిషికి ఒక ఇన్స్పిరేషన్ లేదంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ రోల్ ఉంటుంది. డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ జానర్ ఇష్టము అండ్ మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉంది అంటే? మోర్ దెన్ డ్రీమ్ రోల్, డ్రీమ్ జానర్ కన్నా ఇప్పుడు నేను ఒక 2 సినిమాలు బ్లాక్ బస్టర్ తర్వాత ఇన్ని సినిమాలు లైక్ అంత ఆ సక్సెస్ అవ్వని సినిమాలు చేశాను కాబట్టి నాకు డ్రీమ్ సినిమా ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చూసి ఆ సినిమా బాగుందని చెప్తే నేను ఫస్ట్ అప్పుడు నేను అది ఆలోచించచ్చు. అప్పటిదాకా నాకు బ్లాక్ బస్టర్ తర్వాత మేము మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేసిన మరో చరిత్ర. చాలా ఇండస్ట్రీ మొత్తం ఎక్స్పెక్ట్ చేసాం. అవునవును, అది మరో చరిత్ర అది చాలా ఎక్స్పెక్ట్ చేసాము మేము కూడా. మేబీ అంటే నాకు ఆ సినిమాకి వచ్చేసరికి ఏమనిపిస్తుందంటే ఆ టైటిల్ మరో చరిత్ర అని పెట్టేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి బాగా అట్లా వెళ్ళిపోతుంది. సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. సో దాంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. బట్ అదే వేరే టైటిల్ పెట్టి చేసి ఉంటే అదే సినిమా మేబీ ఆడేదేమో అనిపిస్తుంది నాకు. మేబీ ఆ టైటిల్ పెట్టడం అనేది రోజ్ ద బార్ వెరీ హై. అన్న ఇప్పుడు ఇద్దరు సిద్ధార్థులు వాళ్ళ ఒపీనియన్ చెప్తే బాగుంటుంది. మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ గారు మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఏమనిపించింది? ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. అరుణ్ అని ఇంకొక యాక్టర్ ఉంటాడు. హీ ఆల్సో ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. హీ వోంట్ ప్లే క్రికెట్ అంటే వేరే షూట్ లో. సో ఆ అబ్బాయి ఈ మూవీకి ఏడీగా చేశాడు. ప్లస్ హీ వాజ్ ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ కాస్టింగ్. సో నా ప్రొఫైల్ ఈయనకి ఫస్ట్ చూపించాడు. దాని తర్వాత వెళ్ళాను, ఆడిషన్ అదంతా జరిగిన తర్వాత రోల్ ఫైనల్ అయిందని చెప్పారు. సో ఆయన నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నచ్చింది. ఎందుకంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, స్పాట్ లో సీన్ పేపర్ ఇస్తారు కదా జనరలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి యాక్టర్స్ మీద ట్రస్ట్ ఉంది, రైట్. సెకండ్ ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఇస్తే నాకు అర్థం అవుతుంది నేను ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నాను అనేది, ఒక ఆర్క్ తెలుస్తుంది కదా. సో అది నాకు చాలా నచ్చింది. ప్లస్ కొంచెం సిమిలర్ బ్యాక్గ్రౌండ్ అనిపించింది నాది, రాజేష్ గారిది. ఆయన కూడా అబ్రాడ్ ఉండి సినిమా కోసం వచ్చారు. నేను కూడా అబ్రాడ్ ఉండి వర్క్ చేసి 10 years తర్వాత సినిమా కోసం వచ్చాను. సో అదొక కామన్ పాయింట్. అండ్ టు బి ఆనెస్ట్, ఇప్పుడు జనరలీ సినిమా ఫీల్డ్ లో ఉన్నామంటే అందరికి సినిమా పిచ్ ఉంటుంది. ఈజ్ ఎ ప్రాపర్ సినిఫిల్. ఆయనకి సినిమా గురించి ఉన్న నాలెడ్జ్ అఫ్ కోర్స్ నిందాలో తెలుస్తుంది. దాని తర్వాత కూడా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర, యూ విల్ గెట్ టు నో. సో నేను కూడా సినిఫిల్ కాబట్టి సినిఫిల్ అట్రాక్ట్ చేస్తుంది ఎనీ టైం, రైట్. ఇలాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచే నేను అనుకున్నాను. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ వర్క్ చేశాను కొంతమందితో, దే ఆర్ ఆల్ గ్రేట్ డైరెక్టర్స్. బట్ ఇక్కడ ఎక్కడో సింక్ అయింది. సో హీ గేవ్ అస్ ద ఫ్రీడమ్ ఇన్ ఎ వే. సో అది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో కమింగ్ టు వరుణ్ గారు, సో ఈయన ఆబ్వియస్లీ వెల్ నోన్ రెప్యూటెడ్ యాక్టర్, రైట్. సో ఈయనతో ఫస్ట్ వర్క్ చేసే ముందు మాకు కూడా యాజ్ అన్ యాక్టర్ మాకు అనిపిస్తుంది కదా, హీరో వచ్చాడు, సో హౌ యునో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో ఉంటది. సో మేము ఎలా మాట్లాడాలి, మేము ఏదైనా మాట్లాడితే ఈయన ఫీల్ అవుతాడు, అవన్నీ ఉంటాయి కదా. బట్ హీ వాజ్ సో చిల్,
అందుకే అన్న స్పాయిల్ చేశారని ఏం లేవు. రియల్లీ చిల్. సో అందుకే Normal, కంఫర్టబుల్లీ casual గా మాకు ఉంది కూడా కదా. పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ దొరికింది, బికాస్ హీ వాజ్ సో అకామిడేటివ్, రైట్? సో అదే ఒకటి నాకు అనిపించింది. ప్లస్ ఇందాక రాజేష్ గారు ఆల్రెడీ చెప్పారు, నేను షాక్. ఈయన మెమరీ, పెద్ద పెద్ద డైలాగులు ఈయనకి సీన్ పేపర్ ఇస్తారు, ఆయన టక 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 చెప్పేస్తారు. అది మీరు ఇన్ఫాక్ట్ మూవీ చూసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది, చాలా లాంగ్ ఇవి ఉన్నాయి. సో దాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్, దట్ హీస్ ఎ వెరీ కమిటెడ్ యాక్టర్. ఆబ్వియస్లీ అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్రీవన్ నోస్. బట్ విత్ దాట్ క్వాలిటీ దట్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. సో ఆ ఫ్రెండ్లీనెస్ ని యాక్టర్స్ కూడా ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేయకుండా, సో వీ ఆల్సో హ్యావ్ బీన్ రెస్పెక్ట్. అలాగే స్క్రిప్ట్స్ అందరికి ఇచ్చేసారు కదా, మంచోళ్ళు కాబట్టి ఓకే. ఇలాంటి వాడు ఎవడన్నా బయటికి వెళ్ళి జస్ట్ అలా అదే ఒక ట్విస్ట్, లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, 4 పేజీలు ఇవ్వలేదు, అదొకటి ఇయ్యలేదు ఆయన. నా ఒక్కడికి తెలుసు 15 pages ఇయ్యలేదు. 15 పేజెస్ ఇవ్వలేదు. వేరేది రాసుకుంటే సిద్ధార్థ్ అన్న, మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ముందుగా నా ఎక్స్పీరియన్స్ అయితే ఫ్యూ పాయింట్స్ ఎగ్జైట్ అయ్యాను. సార్ స్క్రిప్ట్ ఇచ్చారు, బట్ ఏంటి అంటే క్లైమాక్స్ పార్ట్ ఏ ఆర్టిస్ట్ కి ఇవ్వలేదు. సో షూట్ చేసేటప్పుడు కూడా నా క్యారెక్టర్ వర్క్ ఉంది, కానీ లైక్ స్టోరీ ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు. ప్రీమియర్ చూసిన తర్వాత ఐ వాజ్ ఫుల్లీ ఎక్సైటెడ్. లైక్ క్లైమాక్స్ అయితే నేను కూడా గెస్ట్ చేయలేదు, యాక్టింగ్ పార్ట్ లో ఉన్నా. ఆ రేంజ్ ట్విస్ట్ ఉంది, అండ్ అది నేను మోస్ట్ ఎక్సైట్ అయిన పాయింట్. అండ్ సార్ టేకింగ్ కానీ, అండ్ క్యాజువల్ గా యాక్టర్స్ ఇరిటేట్ అవ్వకుండా, ఇవేం లేకుండా చాలా కూల్ గా మాట్లాడి చాలా కూల్ గా చేయించారు యాక్టింగ్. అండ్ నెక్స్ట్ వరుణ్ అన్నతో చేసినప్పుడు మాత్రం ఒక పాయింట్ ఇన్స్పైరింగ్ అనిపించింది. ఏంటి అంటే లిగ్మెంట్ టైర్ ఉన్నప్పుడు కూడా, లైక్ ఆయనతో పాటు సీన్ చేసేటప్పుడు జస్ట్ అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్నాను, అక్కడ పెయిన్ వస్తుంది, టచ్ అవుతున్నా కూడా రియాక్షన్ లేకుండా యాక్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈస్ అదే డైలాగ్ చెప్పినాడు. టేబుల్ టచ్ అయ్యింది, పెయిన్ వస్తుంది, బట్ రియాక్టింగ్ లేదనమాట. మామూలు జనరల్ యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్ అలా ఎవరైనా ఉన్నారా? నాకు అసలు యాక్టింగ్ అనేది అసలు ఐడియానే లేదు. నేను జస్ట్ మామూలుగా ఓ కెమెరా పెట్టేసి మా చెల్లి వెనకాల డైలాగ్స్ చెప్తుంది, ఆ ముందర నేనుండి ఒక సీన్ నేను చేశాను. ఆమెమో మధు డైలాగ్స్ చెప్తాను, నేను చందు డైలాగ్స్ పెట్టుకున్నా 2007 లో. అప్పుడు ఇలా నేను ట్రైపాడ్ పెట్టేసి ఇట్లా తీస్తూ ఉన్నాము. అండ్ నేను అది చేసిన తర్వాత ఒక సీన్ నాకు చాలా వర్స్ట్ గా అనిపించింది చూసినాక. అండ్ నేను అది చూసి అసలు మా డాడీకి చెప్పాను, ఇది అసలు పంపకు డాడీ, నేను చెప్తున్నాను మంచిగా ఉండదు నువ్వు పంపితే అని చెప్తే, సరే పంపను అని చెప్పి మా డాడీ నాకు చెప్పకుండా పంపించేశాడు. అది సడన్ గా ఫ్యూ వీక్స్ తర్వాత నాకు అనీష్ కురువిల్లా గారు ఫోన్ చేశారు, హ్యాపీ డేస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ఫోన్ చేసి ఇట్లా ఈ గాట్ సెలెక్టెడ్ ఫర్ చందుకి యాక్టర్ మ్యాన్, కంగ్రాచులేషన్స్ అంటే నాకు అసలు ఫ్యూజ్ అవుట్ ఏంది, ఎప్పుడు పంపించారు మా డాడీ, నేను ఎట్లా సెలెక్ట్ అయ్యా ఏందనుకుని మొత్తానికి అలా జరిగింది. ఇంకా సో దట్స్ హౌ హ్యాపీ డేస్. బట్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ గుడ్, రైట్? ఇట్ హ్యాపెన్, యా ఇట్ వాస్. ఐ మీన్ ఇప్పుడు మీ అందరినీ కలిసి మీ అందరితో క్రికెట్ ఆడానంటే అదే దాని వల్లే కదా, ఐ వుడెంట్ బి హియర్. సో అన్న టెంపుల్ ఈస్ట్ గోదావరిలో చాలా మంది మాక్సిమం తెలుసు, అండ్ తెలంగాణ పీపుల్ కి అసలు ఆ టెంపుల్ గురించి తెలియదు. అండ్ అక్కడ జరిగిన మిస్టరీ అని చెప్పేసి అంటున్నారు. అబౌట్ అమ్మవారి టెంపుల్ లో జరిగిన మిస్టరీయా, లేదంటే ఆ కాండ్రగోట ప్లేస్ అనే దాంట్లో జరిగిన మిస్టరీ? అంటే నూకాలమ్మ అనేది పార్ట్ ఆఫ్ ఒక ఎలిమెంట్, సినిమాలో ఎలిమెంట్ ఉంటది కానీ దాని మీద బేస్డ్ గా. సో ఈ మూవీతో ఆ ప్లేస్ చాలా మందికి తెలుస్తుంది. యా యాక్చువల్లీ ఆ ఊరోళ్ళు కూడా యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి, చాలా సపోర్ట్ చేశారు మాకు. అంటే వాళ్ళ ప్లేస్ లో షూట్ చేయకపోతే ఫీల్ అయిపోవడం అట్లా ఉండేది అనమాట. మా దాంట్లో చేయండి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. ఎవరైనా ఫుడ్ ఏమన్నా అంటే ఈస్ట్ గోదావరి లైక్ ఫుడ్ కాదు, యాక్టర్స్ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయేవారు షూటింగ్ జరిగేటప్పుడు. అట్లా ఉండేది. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ స్వీట్. అందుకే అడిగా. వరుణ్ గారు, యు ఆర్ ఎ గుడ్ సింగర్, ఓ పాట మా కోసం. ఓ పాట ఇప్పుడు ఇంతసేపు క్రికెట్ ఆడి ఏం పాట పాడతాం? ఇస్తాను ఇంకా సరే పాడతా. మా సినిమా బిందా సినిమా నుంచి ఇది శ్రీరామ్ చంద్ర వోకల్స్ ఈ సాంగ్. చిన్న శాంతు ఓంకార్ మ్యూజిక్ డైరెక్టర్, కిట్టు లిరిక్స్. సో సాంగ్ ఇది కొంచెం ఇన్స్పిరేషన్. సో ఈ సాంగ్ కూడా నాకు చెప్పాలనుంది. సో ఈ సాంగ్ ఇట్స్ వెరీ మోటివేషనల్ అండ్ ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఇది. అండ్ ఈ సాంగ్ ని మేము గణమాజ్ స్పెషల్ చిల్డ్రన్ చేత ఈ సాంగ్ లాంచ్ చేయించాం యాక్చువల్లీ, ఆర్టిస్టిక్ కిడ్స్. సో దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్. యా, సో వాళ్ళ చేత లాంచ్ చేయించాం సాంగ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సాంగ్ ఎట్లా అంటే కమ్ముతున్న చిమ్మ చీకట్లో అంతు చూడమన్న ప్రశ్నలో ఏ
అర్థం ఉందా అన్వేషించింది ఏ యుద్ధం ఉన్నా సిద్ధంగా అంటూ పోరాటం చెయ్యాలంటున్న సందేశాల జోరే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికి చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చి మా నిందా టీమ్ తో పాటు క్రికెట్ ఆడి మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు సీరియస్లీ చాలా థ్యాంక్స్. అండ్ మీరు కొంతమంది ఇంకా సాంగ్ చూడలేదు, టీజర్ చూడలేదు, తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ టైం అడుగుతాం మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్, తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ దిస్ టైమ్ విత్ us. ఈ సాంగ్ నేను ఎక్కువ పాడేవాడిని. ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం, నా మనసుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం, ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం. అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు, గడిచిన కాలం ఇంతని నమ్మరుగా. నిజంగా ప్రేమేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఏమో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా. హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఏదో హుషారుగా ఉన్నదేదో లోన ఏమా.